హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా చదవండి మంచి టైం టేబుల్ ప్రకారం. అలాగే నేను డిఎస్సికి సంబంధించి చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి. ఇప్పుడు కంటెంట్ వైజు, లెసన్ వైజు అన్నీ చెప్తున్నాను. ముందైతే నేను అన్నీ కూడా బిట్స్ కవర్ చేస్తూ చెప్పాను. ఇప్పుడు మాత్రం అన్నీ కూడా క్లాస్ వైజ్ చెప్తున్నానండి. అది కంటెంట్ వైజ్ కూడా చెప్తున్నాను. ఈ వీడియోస్కి ముందు నేను చాలా వీడియోస్ చేశానండి డిఎస్సికి సంబంధించి. సైకాలజీ కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, తెలుగు, ఈవీఎస్, ఇంగ్లీషు అన్నీ కూడా చేశాను. అలాగే ఇప్పుడు నేను ఏంటంటే క్లాస్ వైజ్ వస్తున్నాను. కంటెంట్ ఫస్ట్ తెలుగు తీసుకున్నానండి నేను. తెలుగు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కంప్లీట్ అయిపోయాయి తెలుగు టెక్స్ట్ బుక్లు. అలాగే ఇప్పుడు సెవెంత్ క్లాస్ సంబంధించి ఇది 11th వీడియో చేస్తున్నాను తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి. దీని తర్వాత సెవెంత్ అయిపోతే ఎయిత్ అండి, తర్వాత నైన్త్, తర్వాత మెథడాలజీస్ అన్నీ కూడా మనం చెప్పుకుందామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఎవరో మాత్రం వీడియో స్కిప్ చేయకుండా అందరూ కూడా చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. మీరు అసలు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి. అన్నీ ఇతివృత్తాలు, ప్రక్రియలు, కవులు, అర్థాలు, సందులు, సమాసాలు అన్నీ కూడా నేను చెప్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. మీకు నచ్చితే వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఈ ప్రియమిత్రునికి పాఠం నేను ముందు ఇంట్రడక్షన్ ఇచ్చాను, బిట్స్ కొన్ని చెప్పాను. ఒకసారి చూడండి ముందు వీడియో 10th వీడియోలోని. ఇది 11th వీడియో కదండి. చూడండి, ఫస్ట్ చూడండి. ప్రియమిత్రునికి పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ప్రియమిత్రుని పాట యొక్క ప్రక్రియ ఏంటి? కథ, గేయం, లేఖ, వచన కవిత. మనం ఏం చదువుకున్నామండి? ప్రియమిత్రుడు అనేది ఏంటి ప్రక్రియ? లేఖ అండి. ఏంటండి? లేఖ. ప్రియమిత్రుని పాఠం అనేది ఏంటి? లేఖ. ప్రియమిత్రుని పాఠ్యాంశ రచయిత ఎవరు? ఈ ప్రియమిత్రుని పాఠం రాసిన రచయిత ఎవరు? సూర్యదేవర సంజీవదేవ్, తాళ్ళపాక అన్నమయ్య, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, బోను నాగభూషణ్. ఎవరండి మనకి ఇక్కడ? మనం ఫస్ట్ చదువుకున్నాం కదండి ముందు వీడియోలో. సూర్యదేవర సంజీవ్ దేవ్ అండి. సూర్యదేవర సంజీవ్ దేవ్ ప్రియమిత్రుని పాఠం రచయిత. నెక్స్ట్ మనం చూసుకుంటే మూడోది చూడండి. ప్రియమిత్రునికి పాఠంలో సంజీవ్ దేవ్ వీరికి లేఖ రాశారు. ఎవరికి రాశారు? శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీ సత్యనారాయణరాజు, అల్లూరు సీతారామరాజు, శ్రీ నారాయణరాజు. ఎవరికి ఇతను లేఖ అనేది రాశారు? ప్రియమిత్రునికి అనే పాఠం ద్వారా ఎవరికి లేఖ రాశారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 4 అండి. శ్రీ నారాయణరాజుకి. ఎవరికి రాశారండి? శ్రీ నారాయణరాజుకి. నెక్స్ట్, శ్రీ నారాయణరాజు గారి సోదరి పేరు ఏంటి? శ్రీ నారాయణరాజు గారి సోదరి పేరు ఏంటి? సులోచన, సువర్చల, సురేఖ, సులక్షణ. చూడండి, సులోచన, సువర్చల, సురేఖ, సులక్షణ. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఏంటి? ఆప్షన్ 1 అండి, సులోచన. శ్రీ నారాయణరాజు గారి సోదరి పేరు ఏంటంటే సులోచన అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఐదవది, మానవుడి ఆత్మకు ప్రతిబింబం ఏంటి? మానవుడి యొక్క ఆత్మకు ప్రతిబింబం ఏంటి? మనస్సు, శరీరం, మెదడు, కర్మేంద్రియాలు. ఏంటని అడుగుతున్నారండి. మనకేంటి ఇక్కడ మానవుడి ఆత్మ ప్రతిబింబం ఏంటి? ఆప్షన్ 1 అండి, మనస్సు. మానవుడి ఆత్మ ప్రతిబింబం ఏంటండి? మనస్సు వస్తుంది. నెక్స్ట్, సామాన్యంగా మానవుని ముఖం చూడగానే తెలిసిపోయేది ఏంటి? సామాన్యంగా మానవుని ముఖం చూడగానే తెలిసిపోయేది ఏంటి? అంతరాత్మ తేజం, మనుగడ, మనస్సు, మంచితనం, కోపం. చూడగానే మనకి ఏం తెలుస్తుందండి? ఆప్షన్ 1 అండి, అంతరాత్మ తేజం. ఏం కనిపిస్తుందండి? అంతరాత్మ తేజం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏడోది, క్రింది వాళ్ళలో లలిత కళ కానిది. చూడండి, లలిత కళ కానిది. సంగీతం, చిత్రలేఖనం, మల్ల విద్య, నాట్యం. సంగీతం, చిత్రలేఖనం, మల్ల విద్య, నాట్యం. లలిత కళ కానిది అన్నాడండి. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటవుతుంది? 3, మల్ల విద్య. మల్ల విద్య అనేది మనకి లలిత కళ కాదు. క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. క్రింది వాటిలో ఏది వేరుగా ఉంది? కవిత, చరిత్ర, పాట, పద్యం. ఏది వేరుగా ఉందండి? మనం ఈజీగా చెప్పవచ్చండి. ఆప్షన్ 2 అండి, చరిత్ర. క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అనేది మనకి ఏంటంటే ఇక్కడ చరిత్ర అనేది వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 9 చూడండి. ఎండమావి ఈ పదానికి సరైన సమానార్థాన్ని గుర్తించండి. ఎండమావి అనే పదానికి సరైన సమానార్థకాన్ని గుర్తించమన్నాడు.
ఎడారి, పిపాస, మృగతృష్ణ, వడగాలి. ఏంటండి ఎండమావి అంటే? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మృగతృష్ణ. ఎండమావి అంటే సమానార్థకం ఏంటండి? మృగతృష్ణ. నెక్స్ట్ మనం చూసుకున్న 10ది, అక్క చెల్లులు ఏడుస్తారు అయితే దగ్గరికి చేరలేరు. ఈ పొడుపుకు విడిపేది. అక్క చెల్లులు ఏడుస్తారు అయితే దగ్గరికి చేరలేరు. ఈ పొడుపు విడిపి ఏంటని అడుగుతున్నారండి. కళ్ళు, కాళ్ళు, చెవులు, ముక్కు. ఏంటండి మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కళ్ళు. ఏడుస్తాయి అన్నాడు కానీ దగ్గరికి రాలేవు, కళ్ళే కదండి. నెక్స్ట్ మనకి 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు. ఈ పొడుపుకి విడిపేంటి? 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు అంటే ఏంటి? నెమలి, వల, కొండ, చాప. నెమలి, వల, కొండ, చాప అండి. మనకి ఏమొస్తుంది ఇక్కడ? మనకి ఏమొస్తుంది? ఆప్షన్ 2 అండి, వల. 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగుందంటే మనకి వల అండి. క్రింది వాటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి. వీణ, సితార, వయోలిన్, మద్దెల. క్రింది వాటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి. వీణ, సితార, వయోలిన్, మద్దెలండి. మనకి ఏమవుతుందండి? ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 4 అండి, మద్దెల. కింది వాటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి, మద్దెలండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 13ది, సెలయేరు పదాన్ని విడదీసి వచ్చిన రూపం ఏంటి? సెలయేరు పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తాము? సెల ప్లస్ ఏరు, సెల ప్లస్ ఏరు, సెల ప్లస్ ఏరు, సెల ప్లస్ ఏటి. సెలయేరు అంటే మనకి ఏ విధంగా విడదీస్తామండి? ఆప్షన్ 2 అండి, సెల ప్లస్ ఏరు, సెలయేరు. సెల ప్లస్ ఏరు, సెలయేరు. సెల ప్లస్ ఏరు, సెలయేరు. నెక్స్ట్, మూత తెరిస్తే ముత్యాల పేరు. మూత తెరిస్తే ముత్యాల పేరు. ఈ పొడుపు కథ విడుపు ఏంటి? మూత తెరిస్తే ముత్యాల పేరు అని దేన్ని అంటాము? ఏంటి ఆ పొడుపు కథకు అర్థం ఏంటని అడుగుతున్నారండి. దానిమ్మ గింజలు, రత్నాలు, దంతాలు, మణులు. ఈ 4 ఆప్షన్లో ఏమవుతుందండి? మూత తెరిస్తే ముత్యాల పేరు ఏంటి? ఆప్షన్ 3 అండి, దంతాలు. మూత తెరిస్తే ముత్యాల పేరు అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే దంతాలండి. నెక్స్ట్ మనకు 15 చూడండి. ఎక్కువ మంది మానవుల్లో సుఖాల కంటే డ్యాష్ ఎక్కువ. ఖాళీలో సరైన పదాన్ని గుర్తించండి. ఎక్కువ మంది మానవులు సుఖాల కంటే ఏంటి ఎక్కువగా ఉంటాయి? ఆనందాలు, సంతోషాలు, బాధలు, చింతలు. ఏముంటాయి మానవుల సుఖాల కంటే? ఆప్షన్ 3 అండి, బాధలు ఎక్కువగా ఉంటాయి. మానవుల్లో సుఖాల కంటే బాధలు ఎక్కువగా ఉంటాయి. మానవుల్లోని బాధను తాత్కాలికంగా తొలగించి ఆనందాన్ని ప్రసాదించేది ఏంటి? మానవుల్లోని బాధను తాత్కాలికంగా తొలగించి ఆనందాన్ని ప్రసాదించేది ఏంటి? డబ్బు, సంపద, కళ, సుఖం. ఏంటండి మానవుల బాధను తాత్కాలికంగా తొలగించి ఆనందాన్ని ప్రసాదించేది ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 3 అండి, కళ. ఏంటండి? కళ అండి. 17 చూడండి. క్రింది ప్రవచనాల్లో సంజయ్ దేవ్ గారి గురించిన సరైన వాటిని గుర్తించండి. ఎవరి గురించి అండి? సంజయ్ దేవ్ గారి గురించి సరైన మంచి అతను రాసిన కథ రచనలు కానీ అవన్నీ కూడా సరిచేయమంటున్నారు చూడండి. సంజీవ్ దేవ్ 14 భాషలు చదవగలరు, రాయగలరు. నెక్స్ట్, సంజీవ్ దేవ్ కేవలం తెలుగు, ఇంగ్లీష్లో మాత్రమే చదవగలరు. సంజీవ్ దేవ్ కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారులు. అలాగే వీరు రాసిన లేఖలు లలిత కళల గురించి ప్రస్తావించారు. మనకి ఏమవుతుందండి ఇక్కడ మనకు చూడండి 4 ఆప్షన్లో మనకి ఏవి కరెక్ట్ అవుతాయి అని అంటున్నారు. ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1 ఆ సంజీవ్ దేవ్ 14 భాషలు చదవగలరు, రాయగలరు. తర్వాత ఈ అండి, వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారులు. నెక్స్ట్, వీరు రాసిన లేఖలో లలిత కళ గురించి ప్రస్తావించారు. నెక్స్ట్ 18 క్రింది వాటిలో సూర్యదేవర సంజీవ్ దేవ్ రాసిన రచన కానిది. సూర్యదేవర సంజయ్ దేవ్ రచన కానిది ఏంటి? రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, ఏకవీర. ఏంటని అడుగుతున్నారండి 4 ఆప్షన్లు. మనకి ఏంటండి? ఆప్షన్ 4 అండి, ఏకవీర అనేది సూర్యదేవర సంజీవ్ దేవ్ రచన కాదండి, ఏకవీర అనేది. నెక్స్ట్, సంజీవ్ దేవ్ గారు తన మిత్రునికి లేఖను ఎక్కడి నుంచి రాశారు?
సంజయ్ దేవ్ గారు తన మిత్రునికి లేఖను ఎక్కడి నుంచి రాశారు? మంగళగిరి, తెనాలి, తుమ్మపూడి, రావుపూడి. సంజయ్ దేవ్ గారు తన మిత్రునికి లేఖను ఎక్కడి నుంచి రాశారండి? మంగళగిరి, తెనాలి, తుమ్మలపూడి, రావుపూడి. ఎక్కడి నుంచి రాశారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తుమ్మలపూడి నుంచి లేఖను రాయడం జరిగింది. నెక్స్ట్ మనకు చూడండి 20ది. 16,000 డాష్ పదంలో సంధి ఏది? 16,000 అందులో సంధి ఏంటి? దుగాగమ సంధి, టుగాగమ సంధి, రుగాగమ సంధి, ఎడాగమ సంధి. ఏంటి అవుతుంది చూడండి, మళ్ళీ చదువుతున్నాను. 16,000 ఇందులో సంధి ఏంటి? దుగాగమ సంధి, టుగాగమ సంధి, రుగాగమ సంధి, ఎడాగమ సంధి. మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్ 4 అండి, ఎడాగమ సంధి. 16,000 అనేది పదం మనకి ఎడాగమ సంధి. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి. మనుషుల్లో ఈ 3 ఉన్నప్పుడు ఎంత దూరాన ఉన్న దగ్గరలో ఉన్నట్టు అని సంజీవ్ గారు భావన. మనుషుల్లో ఈ 3 ఉన్నప్పుడు ఏంటవి? ద్వేషం, అసూయ, స్వార్థం. కామ, క్రోధ, లోభాలు, అసూయ, మద, మాత్సర్యాలు, మైత్రి, ప్రేమ, నిస్వార్థం. మనకి ఏమని అడుగుతున్నారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మైత్రి, ప్రేమ, నిస్వార్థంతో ఉండాలి. మైత్రి, ప్రేమ, నిస్వార్థంతో ఉండాలి. మనుషుల్లో ఈ 3 ఉన్నప్పుడు ఎంత దూరాన ఉన్నా దగ్గరలో ఉన్నట్టే మనకి అనిపిస్తుందని సంజీవ్ గారు చెప్పడం జరిగింది. ఇది ఈరోజు సంబంధించి బిట్స్ అండి ఇవి. తర్వాత నెక్స్ట్ ఇంక వేరే లెసన్ చెప్పుకుందాము. ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ రేపు వీడియోస్ చెప్పుకుందామండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పండి. డిఎస్కి సంబంధించి ఖచ్చితంగా బిట్స్ అనేవి మీకు వస్తాయండి డిఎస్సిలో. అందువల్ల అందరూ కూడా మీరు ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. ఓకే అండి, రేపు మళ్ళీ వేరే లెసన్తో మనం కలుసుకుందామండి. అది కూడా 7th క్లాస్ సంబంధించి. అలాగే పాత సిలబస్ కూడా చెప్తానండి. అంత పాతదంతా ఎప్పుడో కాదండి, ఈ టెక్స్ట్ బుక్ ముందున్న సిలబస్ చెప్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.